హాయ్ అండి. ఈ వంకాయని ఏమంటారో మా సైడ్ అయితే వంకాయే అంటారు. ఈ వంకాయని బెంగుళూరులో ఏమంటారో నాకు తెలీదు అస్సలైతే గిన. మా సైడ్ అయితే చెట్టు మీద వంకాయలు వదిలేస్తే లావైతే అప్పుడు ఆ వంకాయలు మీకొచ్చి పైన నిప్పులుంటాయి కదా! నిప్పుల్లో ఏసి కాల్చేవాళ్ళనమాట. నేనిప్పుడు బెంగుళూరులో ఉంటున్నాను కాబట్టి, ఆ నిప్పుల్ని ఎక్కడ తెద్దామనేసి ఇంక లాస్ట్‌కి గ్యాస్ మీదే ఇలాగా తంటాలు పడుతూ ఆనియన్, టమోటా అలాగే ఈ వంకాయి, ఒక 5 పచ్చిమిరపకాయలు అలాగే ఒక దెబ్బ ఉ ఎల్లిపాయలనమాట. అంటే గార్లిక్ ఇవన్నిటిని కాల్చుకోవడం అంటూ జరుగుతుంది. ఏం చేస్తదబ్బా! ఎందుకిలా కాలుస్తుంది? ఏమన్నా పిచ్చి పట్టిందా అని అనుకోకండే. నేను ఈరోజు విలేజ్ స్టైల్ అంటే మా ఇంట్లో మా అమ్మ ఎలా చట్నీ చేసేదో ఆ చట్నీనంటే ఈరోజు చేసి చూపియబోతున్నాను. ఇలాగ మంచిగా పచ్చిగా పొయ్యేంత వరకు బాగా ఉడి లోపల ఉడికేంత వరకు కాల్చుకోవాలనమాట. చూడండి ఇక్కడ టమోటా అయితే బ్లాక్ అయిపోయింది. లోపనంతా మెత్తబడిపోయిందనమాట. లోపల నుండి జ్యూసీ బయటికి రావాలనమాట. ఇప్పుడు చూడండి ఆనియన్ గూడా పెట్టేసాను. ఈ వంకాయ అంటూ ఆల్మోస్ట్ కాలేసింది. వంకాయ, టమోటా కాలిందనమాట. ఇంకా లాస్ట్‌కి పచ్చిమిరపకాయలు గూడా ఏసేసాను. కాలుతుంది. ఏమో అలా సాహసం చేద్దాం అనుకున్నా గానీ కాలుతుందనేసి లాస్ట్‌కి మరి కత్తినో, స్పోర్క్‌నో పెట్టి యూజ్ చేస్తూ అలా ఇలా వంకాయి, టమోటా, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, అలాగే ఎల్లిపాయలంటూ కాల్చుకోవడం అంటూ జరిగింది. ఇప్పుడు ఎల్లిపాయలని బాగా మంచిగా తుప్పుడు తీసుకొని చూడండి ఇలా చేత్తో స్మాష్ చేస్తేనే స్మాష్ అయిపోతున్నాయన్నమాట. నేను ఇప్పుడు స్మాష్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి ఇలాంటి గిన్నె తీసుకొని పచ్చిమిర్చి, టమోటా పైనుండే తుప్పుడు, అలాగే ఆనియన్ మీద ఉండే తుప్పుడు, అలాగే వంకాయ మీద ఉండే బ్లాక్ కలర్ అంతా తీసేసి నీట్‌గా కనొస్తుంది కదా! క్లీన్ చేసుకొని, అది ఆ గిన్నెలో ఏసేసుకోవాలనమాట. గిన్నెలో ఏసేసుకొని బాగా ఇదిగును వంకాయ ఉంది కదా! వంకాయని గూను పైన అంతా పొట్టంతా తీసేసేయాలి. తీసేస్తే చూడండి లోపల కొంచెము ఏమంటారు గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కనొస్తా ఉంది కదా! అది తీసేసి ఆ గిన్నెలో ఏసేసుకొని చూడండి. నేనైతే ఆ గిన్నెలో ఏసి సాల్ట్ ఏసేసి బాగా ఇంగ నా చెయ్యి క్లీన్ కడుక్కొనేసి బాగా ఇంగ మెత్తగా అంటూ మిక్సీ ఏయకోనట్ల మెత్తగా చేత్తోనే పిసికేస్తాననమాట. ఈ పిసకడానికి కొంతమందికి అన్నం నచ్చదు. అంటే ఇలా పిసుక్కుంటేనే టేస్టీ యమ్మీ ఉంటదనమాట. ఆనియన్స్ అలా నోటికి తగులుతూ ఉండాలనమాట. చూడండి ఫైనల్లీ చట్నీ అంటూ రెడీ అయిపోయింది. మా పాపకు అన్నం కలిపి చట్నీతో అన్నం పెడుతున్నామ అనమాట. ఎలా ఉందో తనే చెప్తుంది. ఒకసారి వినండి. బాయ్ మరి. టేక్ కేర్ ఆల్. ఎట్లుంది సాన్వి?